ఆయన భూమి మీదకి వచ్చినప్పటికీ ఎలాంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి, శిలువ మరణానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం అర్థం చేసుకోవాలి. శిలువ మరణానికి ముందు పరిస్థితి ఏమిటంటే, దేవుడు అపవాదికి ఈ లోక రాజ్యాలన్నిటిని అప్పగించాడు. లోకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంది, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. అందులో సాతాను ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అందులో ఈ లోక రాజ్యాల్ని, మహిమను, అధికారాన్ని దేవుడు సాతానికి ఇచ్చాడు, సాతానికి అప్పగించెను. సాతానికి దేవుడు అప్పగిస్తే సాతాను ఏం చేశాడు అంటే, ఈ లోకంలో వాడు బలవంతుడు, ఈ లోకంలో వాడు బలవంతుడై లోకాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాడు తనకున్నటువంటి ఆయుధముల చేత మనుషులను తన వశం చేసుకున్నాడు. ఆది నుండి సాతాను చేసినటువంటి పని ఏమిటంటే, వానికి అప్పగించి ఉన్నాడు కాబట్టి దేవుడు వాడికి అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ సాతాను దుష్టుడు కాబట్టి వాడు ఈ లోక రాజ్యాలన్నిటినీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ప్రభు సైతము సాతాను గురించి ఇలా అన్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ఉంది, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ప్రభు సైతము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సైతము మాట్లాడుతూ ఉన్నారు. సాతాను ఈ లోకాధికారి. సాతాను ఎవరంటండి? ఈ లోకాధికారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో కూడా, ఇకను మీతో విస్తరించి మాట్లాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. అంటే ఏంటి? ఈ లోకంలో అపవాది ఉన్నాడు, అంటే సాతాను ఉన్నాడు. సాతానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, మహిమనిచ్చాడు. అందువల్ల వాడు ఏం చేశాడు? తన అధికారాన్ని ఉపయోగించి, లేకపోతే వాని యొక్క ఆయుధాలను ఉపయోగించి వాడు మనుషుల్ని తన వశం చేసుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి దేవుడు ఎవరికైనా అధికారం ఇవ్వకపోతే ఏ ఒక్కడికి అధికారం ఉండదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అధికారము అనుగ్రహింపకుంటే, దయచేయకపోతే ఏ వ్యక్తికి అధికారము ఉండదు. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నా. నువ్వెక్కడి నుండి వచ్చితివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నువ్వు విరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందువల్ల పైన ఉన్నటువంటి పరలోకపు నివాసి అయినటువంటి తండ్రి ఎవరికైనా అధికారం ఇస్తేనే వాడికి అధికారం ఉంటుంది భూమి మీద. అలాంటి అధికారమును ఈ రాజ్యముల మహిమను ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సాతానికి ఇచ్చాడు. సాతానికి ఇస్తే ఈ అధికారం వలన వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆది నుంచి మనుషులను తన వశం చేసుకుంటూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, ఆదామవ్వలని ఈ సాతాను తన వశం చేసుకున్నాడు. ఆదామవ్వలని సాతాను ఏం చేశాడు? తన వశం చేసుకున్నాడు. సర్పము ద్వారా అపవాది ఏం చేశాడు? మొట్టమొదటిగా అవ్వను తన వశం చేసుకుని, తర్వాత ఆదామును కూడా తన వశం చేసుకున్నాడు. కొరింథీయులకు
రెండో పత్రిక 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. చాలండి. ఆ తర్వాత హవ్వ ద్వారా ఆదాము కూడా మోసపోయాడు. అంటే పాపం చేసిన వాడు అయ్యాను. అంటే ఆదాము అవ్వలు వారి ఇరుగురు కూడా ఏం చేశారు? మొదట అవ్వ, తర్వాత ఆదాము పాపం చేసినటువంటి వారు అయ్యారు. దేవుని ఆజ్ఞను మేరడం ద్వారా వారు పాపం చేసినటువంటి వారు అయ్యారు. ఇలాగూ సాతాను ఆది మానవులను లోబరుచుకొని మొట్టమొదట ఏదేను తోటలో మొదటి విజయ పతాకాన్ని ఎగరవేశాడు. భూమి మీద ఉన్నటువంటి వారు ఇద్దరు వ్యక్తులు. ఎవరు? ఆదాము, అవ్వ. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు భూమి మీద. ఎవరు? సాతాను. ఇప్పుడు దేవుడు సృజించిన ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరి పక్షానికి వెళ్ళిపోయారు? సాతాను పక్షానికి వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారు భూమి మీద? ఎవరూ లేరు. విజయ పతాకం ఎగరవేశాడు సాతాను. మొట్టమొదటి జయాన్ని పొందుకున్నటువంటి వాడు. అంటే ఇద్దరు ఉన్నారు. వారిద్దరిని కూడా సృజించింది దేవుడైతే వీరిరుగురు సాతాను చెరలోకి వెళ్ళిపోయారు. వీరిరుగురే కాదు, ఆ తరువాత ఆదామవ్వలకి దేవుని దయ వలన సంతానం కలిగింది. వారెవరు? కయీను. 4వ అధ్యాయంలో కయీను, హేబేలు. కయీను సాతాను సంబంధి, హేబేలు దేవుని సంబంధి. కయీను సాతాను సంబంధి, హేబేలు దేవుని సంబంధి అయ్యాడు. అయితే ఈ కయీనుని సాతాను తన చెరలో వేసుకుని కయీను ద్వారా హేబేలుని చంపేశాడు. ఎవరు? సాతాను. వెనక సాతాను ఉన్నాడు. వెనకాల ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఇప్పుడు హేబేలు లేడు, దేవుని సంబంధి భూమి మీద లేడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆ 3 ఎవరు? మళ్ళీ సాతాను సంబంధి. సాతాను ఇలాగూ మనుషుల చేత పాపం చేయిస్తూ భూమి మీద మనుషులను పాపం చేయిస్తూ, మనుషులు పాపం చేశారు అంటే ఏం జరుగుతుంది? పాపం వలన వచ్చు జీతము మరణం. ఆదామవ్వలు ఎలాగైతే పాపం చేశారో అలాగే భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా పాపము చేసినందున, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అందువల్ల ఏం చేశాడు సాతాను ఏం చేశాడంటే మనుషులందరినీ తన చెరలోకి వేసేసుకున్నాడు. మనుషులందరినీ ఏం చేశాడు? తన చెరలోకి వేసేసుకున్నాడు. అంటే సాతాను యొక్క ఆయుధాలు, సాతాను ఆయుధాలు కలిగినటువంటి వాడు. ఏం ఆయుధాలు ఉన్నాయి వాడికి? సాతానికి ఏం ఆయుధాలు కలిగినటువంటి వాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని ఉపయోగించి మనుషులను తన వశం చేసుకుంటూ తన చెరలో పెట్టుకున్నాడు. ప్రతి మానవుని తన చెరలో వేసుకుంటూ వచ్చాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 25వ సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన గుర్తుపెట్టుకోండి, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదురేమో అని. అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున మనుషుల్ని చెరబడుతూ ఉన్నాడు. సాతాను తన ఇష్టము చొప్పున మనుషుల్ని ఏం చేస్తూ ఉన్నాడు? చెరపడుతూ ఉన్నాడు. అందువల్ల యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి మనుషులు ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు. ఎవరి చెరలో ఉన్నారు అంటే సాతాను యొక్క చెరలో ఉన్నారు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల. ఇప్పుడు సాతాను చెరలో ఎంతమంది ఉన్నారు? మొత్తం అప్పుడు ఉన్నటువంటి లోకం అంతటినీ తన చెరలోకి వేసుకున్నాడు.
లోకాన్ని అంతటిని ఏం చేశాడు? సాతాను తన ఆధీనంలోకి వేసుకున్నాడు. ఆదాము దగ్గర నుంచి ఆదాము పాపం చేసినట్లుగా భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా పాపం చేసినందున అందరూ ఎవరి చెరలోకి వెళ్ళారు? సాతాను చెరలోకి వెళ్ళిపోయారు. సాతాను చెరలోకి వెళ్ళిపోయారు. అందువలన సాతాను సుమారుగా యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి 4000 సంవత్సరాలు ఈ భూమి మీద తిరిగి లేనటువంటి వాడిగా ఈ భూమి మీద తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. కారణం ఏంటంటే పాపం చేయని వాడు ఎవడో లేడు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారు? పాపం చేశారు. అంటే ఆదాము నుండి మోషే వరకు మరణ ప్రభుత్వం ఏలుబడి చేసింది. అంటే సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే మనుషుల్ని శోధిస్తాడు. మనుషుల్ని శోధించి వాడిని ప్రేరేపించి శోధించి వారి చేత పాపం చేయించి, పాపం చేశాడు అంటే ఎక్కడున్నాడు ఒక వ్యక్తి? మరణంలో ఉంటూ ఉన్నాడు. సాతాను చేసే పనులవి భూమి మీద, సాతాను చేసే పనులు అవి. ఇది ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఇది జరుగుతూనే ఉంది. అంటే మరణ ప్రభుత్వం, మనుషులందరూ పాపం చేశారు. మనుషులందరూ ఎక్కడ ఉంటారు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి మరణ ప్రభుత్వం కింద ఉన్నారు మానవాళందరూ. మానవాళందరూ ఎక్కడున్నారు? మరణ ప్రభుత్వం కింద ఉన్నారు. రోమ 5:14 వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. మరణం ఏం చేసిందంటండి? ఏలుబడి చేసింది. ఆ మరణ ప్రభుత్వము ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఆదాము దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు, ధర్మశాస్త్రం ఉన్నంత వరకు మరణ ప్రభుత్వము ఏలుబడి చేస్తూనే ఉంది. అంటే సాతాను ఎంతగా 4000 సంవత్సరాలు తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. తన సామ్రాజ్యాన్ని ఎంతగా వాడు సృష్టించుకున్నాడు. మనుషుల్ని ప్రేరేపించి శోధించి పాపం చేయించి వాడిని దేవుడికి దూరం చేసి, పాపం చేయడం వల్ల ఏమవుతున్నాడు మనిషి? దేవునికి దూరం చేసి ఆ తరువాత ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నాడో దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తి మరణాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సాతాను చెరలో మనుషులందరూ ఉండడము మనం చూడగలం. అంటే అందరూ పాపం చేసినటువంటి వారే, అందరూ కూడా పాపం చేసినటువంటి వారే. అది మొట్టమొదటి సమస్య. భూలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పటికి ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఏంటంటే మనుషులందరూ పాపం చేసి సాతాను అధికారం కింద, సాతాను సామ్రాజ్యంలో మనిషి చనిపోయినటువంటి వాడిగా, అంటే మరణం అనుభవించినటువంటి వాడిగా, సాతానే తండ్రిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ మొట్టమొదటి సమస్య అది. ఇక రెండవది మనం ఆలోచన చేస్తే, ఈ సాతాను భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ తన వశంలో పెట్టుకోవడమే కాకుండా, మనుషులందరి చేత పాపం చేయించి తన వశంలో పెట్టుకోవడమే కాకుండా, వీడు అంటే ఈ సాతాను భూమి మీద నుండి పరలోకం కూడా వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు పరలోకం? దేవుని పిల్లల మీద వాడు ఫిర్యాదు చేయడానికి వెళ్ళేవాడు, కంప్లైంట్ చేయడానికి వెళ్ళేవాడు. మన సహోదరుల మీద వాడు నేరం మోపుతూ ఉండేవాడు. వాడి పని అది. భూమి మీద తిరుగుతాడు, తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. దేవుడేమో పలకరిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చావు అని అడగడు, ఆయన పలకరిస్తాడు. పరిస్థితులు ఏంటి అంటే మొత్తం మాట్లాడతాడు. నువ్వు నీతిమంతుడు అంటున్నావు, నువ్వు ఒక వ్యక్తి నీతిమంతుడికి ఎంచుతున్నావు, కానీ వాళ్ళలో పాపం ఉంది, ఇలాగ ఫిర్యాదులు చేసే పరిస్థితులు పరలోకంలో దేవుని ఎదుట. ప్రకటన 12:10, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పటి వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద
నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మన సహోదరుల మీద రాత్రింపగళ్ళు, వాడి పని ఏంటంటండి, రాత్రి పగలు కూడా సహోదరుల మీద ఏం చేస్తున్నాడు, నేరం మోపుతూ ఉన్నాడు. ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్తున్నాడు, వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మాటలున్నాయి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వాడితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అదన్నా ఎక్కడి నుంచి ఉన్నాడు, వెళ్ళి ఎక్కడి నుంచి ఉన్నాడు, దేవుని ఎదుట. దేవదూతలు అందరూ వస్తే ఆ దేవదూతలతో పాటు ఈ సాతాను కూడా అక్కడ నుంచి ఉన్నాడు. దేవుడేమో పలకరిస్తూ ఉన్నాడు. చూడండి ఏమన్నాడు, 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. పరమందు ఉన్నటువంటి దేవుడు సాతానుతో యోబు గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. అయితే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, ఈ భూమి మీద సాతాను అటు ఇటు తిరుగుతూ మొత్తం సంచరిస్తూ, అంటే వాడు శక్తిమంతుడు, వాడు అధికారి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సైతము ఈ లోక రాజ్యాలన్నింటినీ ఒక్క నిమిషంలో చూపించేశాడు. ఈ లోక రాజ్యాలన్నింటినీ ఒక్క నిమిషంలో చూపించేశాడు. ఈ లోక రాజ్యాలు మన్నీకి ఇస్తాను, నా కాళ్ళ మీద మొక్కు అన్నాడు. అర్థమవుతుందా మీకు? అంత శక్తిమంతుడు. వాడు పరలోకానికి కూడా వెళ్ళిపోయేవాడు. అందులో పరలోకం వెళ్ళి ఏం చేసేవాడు, సహోదరుల మీద ఊరికినేనా యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి వాడని దేవుడు సాతానికి చెప్తా ఉన్నాడు. దేవుడు ఎవరికి చెప్తా ఉన్నాడు? సాతానికి చెప్తా ఉన్నాడు. సాతాను అంటాడు, ఏమంటాడు, ఊరకనేంటి, నువ్వు చుట్టూ కంచేసావు కదా, నువ్వు చుట్టూ ఏం చేసావు, ప్రొటెక్షన్ ఇచ్చావు కదా. ఇది సంభాషణ. ఇలాగ సహోదరుల మీద వీడు ఏం చేసేవాడంటే రాత్రింబగళ్ళు భూమి తిరగడం, పరలోకం వెళ్ళడం, దేవునికి ఫిర్యాదు చేయడం. జకర్యా 3వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనబరిచెను. అందువల్ల సాతాను ఫిర్యాదు. సాతాను ఎప్పుడు వాడి పని అదే, కంప్లైంట్ చేయడమే, ఫిర్యాదులు చేయడమే, వాడి పనే అది. పరలోకానికి వెళ్ళి మన సహోదరులైనటువంటి వారి మీద ఏం చేసేవాడు అంటే ఫిర్యాదులు చేసేవాడు, కంప్లైంట్ చేసేవాడు. అందువలన పరలోకానికి వస్తున్నటువంటి సాతాన్ని దేవుడు ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా నిజంగా ఎవరి చెరలో ఉన్నారు? సాతాను చెరలోనే ఉన్నారు. అందువల్ల ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి సాతాన్ని రాకుండా చేయాలి అంటే భూమి మీద జీవ ప్రభుత్వం ఏర్పడాలి. భూమి మీద మరణ ప్రభుత్వం ఏర్పడి చేస్తూ ఉంది. సాతాను దానికి అధికారి అయి ఉన్నాడు. మరణం ఏలుబడి చేస్తూ ఉంది. జీవ ప్రభుత్వం ఏలుబడి ప్రారంభిస్తేనే కానీ సాతాను పరలోకానికి వెళ్లకుండా ఉండడు. అర్థమవుతుందా? అదొక సమస్య. పరలోకానికి వెళ్ళి దేవుడేమో
భూమి మీద ఉన్నటువంటి వారిని నీతిమంతులు, కొంతమందిని భక్తిపరులైనటువంటి వారు నీతిమంతులు అంటే వాడు ఒప్పుకోడు. అంటే ఏదో ఒక పాపం చేసిన వాడే ప్రతి మానవుడు. వాడు నీతిమంతుడు అన్నాడు అంటే వాని కోసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు బలి భూమి మీద విశ్వాసులైనటువంటి వారి మీద కప్పబడాలి, పాత నిబంధనలో ఉన్నటువంటి వారి మీద. అది జరిగేంత వరకు సాతాను వెళ్తూనే ఉంటాడు నిరంతరం, రాత్రి పగళ్ళు సహోదరుల మీద వాడు ఏం చేస్తూ ఉంటాడు, నేరం మోపుతూనే ఉంటాడు. వాడి పని అది. దేవుడు అరికట్టడు, దేవుడు అడ్డుపడలా. భూమి మీద ఉన్నటువంటి వారిని తన చెరలో పెట్టుకుంటున్నాడు, మొట్టమొదటిది. 2, పరలోకానికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఇక 3వ సమస్య ఏమిటంటే పాతాళంలో ఉన్న వారిని బాధించేవాడు. వారు పాతాళంలో ఉంటే వారిని బయటికి తీసుకొచ్చేవాడు. పాతాళంలో ఉన్నవి ఏమిటి అంటే ఆత్మలు. ఈ భూమి మీద చనిపోయినటువంటి వారు గుర్తుపెట్టుకోండి, ఆదాం దగ్గర నుంచి ఇప్పుడు చనిపోతున్నటువంటి వారు కూడా ఏ లోకానికి వెళ్తారు, పాతాళ లోకంలో ఉంటారు. ఈ పాతాళంలో ఉన్నటువంటి ఆత్మను కూడా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేవాడు. ఎక్కడికి, భూమి మీదకి తీసుకొచ్చేవాడు. వాడి పని అది. అంటే వాడు ఎంత అధికారి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. అటు పరలోకానికి వెళ్ళిపోయేవాడు, భూమి మీద ఉన్నటువంటి వారిని ఆత్మల్ని తన వశం చేసుకున్నాడు, సాతాను పిల్లలు అయిపోయారు. అలాగే పాతాళంలో ఉన్నటువంటి వారిని కూడా బయటికి తీసుకొచ్చేవాడు. వాడి పని అది. సాతాను పనులు ఈ విధంగా భూమి మీద జరుగుతున్న యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే భక్తిపరుడైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు చనిపోయాడు. చనిపోతే సౌలు గారు యుద్ధం చేయవలసినటువంటి సందర్భం ఏర్పడింది. దేవుని దగ్గర విచారణ చేయడానికి దేవుని మాటలు ఇంకెవరు తెలియపరిచే వాళ్ళు లేరు. అంటే యుద్ధానికి వెళ్ళాలా వద్దా, యుద్ధంలోకి వెళ్తే ఏం జరుగుతుంది, ఈ విషయాల్ని తెలియపరిచే వాళ్ళు లేరు. అందువలన సమూయేలు భూమి మీద ఉండగా చెప్పాడు, కానీ ఆయన చనిపోయి మృతుల్లోకంలో ఉన్నాడు. ఉన్నటువంటి ఆయనను ఈ సౌలు గారు కర్ర పిశాచి దగ్గరికి వెళ్ళి, అంటే సాతాను సంబంధమైన క్రియలు, అంటే సాతాను ఆశ్రయించాడు అనమాట. ఒక రకంగా సమూయేలు బ్రతుకున్నంత వరకు ఆ దేశంలో కర్ణ పిశాచాలు కానీ సోది చెప్పేవారిని కానీ ఆ దేశంలో ఉండకుండా బయటికి తరిమేశాడు. ఇప్పుడు సౌలు పాపం చేసిన వాడైన కారణాన దేవుడు మాట్లాడటం మానేశాడు సౌలుతో. అంటే సౌలుకి ఇంకా తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు సౌలు దేవుని మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ దేవుని మాట చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయితే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, మారువేషంలో వెళ్ళి కర్ణపిశాచి దగ్గరికి సమూయేలుని బయటికి తీసుకురామని అడిగాడు. అర్థమవుతుందా? మీరు అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి 9వ వచనం నుంచి. ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా, కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడుగుగా అతడు సమూయేలును రప్పింపవలననెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నువ్వు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె అడుగగా, ఆమె దేవతల్లో ఒకడు ఈ భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచున్నానెను. అందుకతడు ఏ రూపంగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకున్న ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు, అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టితివని సౌలుని అడగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను,
ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవికి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి నేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతిలో నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, నీవు నీ కుమారులు ఎక్కడ ఉంటారంట? నాతో కూడా పాతాళంలో ఉంటారు సమూయేలుతో అని పాతాళ లోకం నుంచి వచ్చినటువంటి సమూయేలు అక్కడ చెబుతూ ఉన్నాడు. ఎవరు రప్పించారు? కర్ణపిశాచి. ఎవరికి సంబంధించిన ఆమె? సాతానుకు సంబంధించిన. అందువల్ల సాతాను వాడి పనులు ఈ భూమి మీద మనుషులందరినీ తన వశం చేసుకోవడమే కాకుండా, పాపం చేయించి తన వశం చేసుకోవడమే కాకుండా, వాడు పరలోకానికి వెళ్ళి ఫిర్యాదు చేయడమే కాకుండా పాతాళ లోకంలో ఉన్నటువంటి ఆత్మలను కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభువు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాను భూమి మీద. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరం ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు. ఆది అందు వాక్యం ఉండెను. వినాలి వినాలి వినాలి. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఏమైందంటే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అందువలన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరంలో నివాసం చేస్తున్నప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ సాతాను చెరలో ఉన్నారు. అంటే పాపం చేసినటువంటి వారు. పరలోకంలో వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు సాతాను. 3 మృతుల లోకంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సైతం చంపాలని, బాలుడైనటువంటి యేసుని కూడా చంపాలని ఈ సాతాను ఎవరిని ప్రేరేపించాడు? హేరోదుని ప్రేరేపించాడు. సాతాను ఎవరిని ప్రేరేపించాడు? హేరోదుని ప్రేరేపించాడు. హేరోదుని ప్రేరేపిస్తే దేవుడు బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, బాలుడైనటువంటి యేసుని యెరూషలేములోంచి తప్పించి ఐగుప్తుకి పంపివేశాడు. హేరోదు మరణం వరకు అక్కడే ఉండమని సెలవిచ్చాడు. ఆ సమయంలో అత్యాగ్రహం తెచ్చుకున్నవాడై హేరోదు 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేశాడు. యేసుక్రీస్తుని అంటే బాలుడైనటువంటి యేసుని చంపాలని ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-16 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. 16
ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. 2 సంవత్సరాల మగపిల్లలందరినీ వధించాడు. వాడి పని ఏంటి? బాలుడైన యేసుని చంపాలని. సమస్య ఏంటి? ఆయన రాజ్యాన్ని ఏలబోతాడు. రే, నాకు అప్పగించాడు రాజ్యం. ఎవరు? దేవుడు నాకు ఇచ్చాడు ఈ అధికారమును, ఈ రాజ్యాల మహిమను నాకు ఇచ్చాడు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఈ రాజ్యాన్ని ఏలబోతాడా? వాస్తవానికి ఆదిలోనే దేవుడు ఒక విషయాన్ని తెలియపరిచాడు సాతానికి. ఆదికాండం 3:15 ఒక విషయాన్ని తెలియపరిచాడు. ఏం తెలియపరిచాడంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలగజేసేదను. నువ్వు మడం మీద కొడతావు, ఆయన నిన్ను తల మీద కొడతాడు. అర్థమవుతుందా? అందువలన సాతాను యొక్క అధికారం అంతటినీ స్త్రీ సంతానం లాగేసుకుంటాడు అనే ప్రవచనం ఏదైనా తోటలో పరమందున్నటువంటి దేవుడు మాట్లాడాడు. సాతానుతో మాట్లాడాడు. ఇప్పుడు స్త్రీ సంతానం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ భూమి మీద ఉన్నటువంటి వారందరి చేత పాపం చేయించాడు. భూమి మీద ఉన్నటువంటి వారందరి చేత పాపం చేయించి అందరినీ మరణాన్ని ఏలేటట్లు, అందరిపై మరణం ఏలుబడి చేసేటట్లు అందరినీ మరణంలో ఉంచాడు. మరణ ప్రభుత్వం కింద ఉంచాడు. ఎవరు? సాతాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద సశరీరుడిగా ప్రత్యక్షమయ్యారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి భూమి మీద. శోధనను జయించలేని పరిస్థితులు ఉన్నారు మనుషులు. పాపాన్ని జయించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు మానవులు. మరణాన్ని జయించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు మానవులు. శోధనని జయించలేక, పాపాన్ని జయించలేక, మరణాన్ని జయించలేని పరిస్థితుల్లో మానవులు ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చాడు శరీరధారిగా. మనలాగా శరీరం, మనం అందరం శరీరం ధరించుకొని ఉన్నాం. మన మానవులం. వాస్తవానికి మనం ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎలాగ శోధించబడుతూ ఉన్నామో, ఎలాగ మనుషులు శోధనకి గురై పాపం చేస్తూ ఉన్నారో అలాంటి పరిస్థితులన్నీ, ఆయా పరిస్థితులన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదుర్కొని వాటినన్నిటినీ జయించాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇప్పుడు సాతానుతో తలపడేటట్లు వింటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకున్నాడు. బాప్తిసం పొందుకున్న తర్వాత అపవాదితో శోధింపబడటానికి దేవుని పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుని పక్షాన సాతానుతో తలపడటానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గోదాంలో దించాడు. ఎప్పుడైతే ఆయన బాప్తిజం పొందుకున్నాడో ఈ భూమి మీద, బాప్తిజం పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిని అపవాదితో శోధింపబడటానికి అరణ్యంలోనికి తీసుకొని పోయాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం ఇలా ఉంది. అప్పుడు యేసు
అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎవరి చేత శోధింపబడటానికి అంటండి? అపవాది చేత శోధింపబడటానికి. అంటే ఏంటి? దేవుని పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు వారు పోరాటానికి నిలబడతాడు. యుద్ధం అవతల పక్షాన ఏమో సాతాను, దేవుడి పక్షాన ఉన్నది ఎవరు? భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు అన్నమాట. పోరాటం ప్రారంభమవుతుంది. అయితే ఈ అపవాది మొట్టమొదటిగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, గొడవపడల ముందు, మెల్లగా స్నేహపూర్వకంగా యేసుక్రీస్తు వారిని శోధించి తన వశం చేసుకోవాలి, తన పక్షానికి యేసుక్రీస్తు వారిని కూడా తన చెరలో వేసుకోవాలని ఆలోచన చేశాడు. స్నేహపూర్వకంగా చెబుతూ ఉన్నాడు 3 విషయాలు అక్కడ. ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఎలా ఉంటుందండి పరిస్థితి? 40 దినాలు ఎలా ఉన్నాడంటే ఆయన ఉపవాసం ఉన్నాడు. ఈనాడు కూడా ఆయన 40 దినాలు ఉన్నాడని ఉపవాసం, ఇక్కడ కూడా 45 దినాలు ఉపవాసం అని బోర్డు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? అంటే 40 దినాలు ఉపవాసం అంటే ఎవడైనా బతికితాడు చెప్తాడు? చెప్పండి నాకు. ఉపవాసం అంటే ఏంటి? అలా కాదు మరి. ఒక మాజా బాటిల్ 1 లీటరు ఎప్పుడు 40 దినాలని ఒక ఆయన బోట్ ఆడతాడు ఉపవాసం అంట. సాయంత్రం అయినప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చెప్పేదేనండి. ఒక 100 మంది ఉన్నారనుకోండి సంఘంలో, ఒక ఆమె ఇడ్లీలు వేసుకొస్తుంది, ఒక ఆయన మాజా బాటిల్ అట్టుకొస్తాడు. సాయంత్రం అవన్నీ పుచ్చుకున్నప్పటికీ 2-3 రోజులు భోజనం చేయకుండా ఉండొచ్చు. అంత తింటాడనమాట, మామూలుగా కాదు. అర్థమవుతుందా మీకు? అందువలన ఆనాడు ప్రభు ఉపవాసం ఉన్నాడంట, ఈనాడు మేము కూడా చేస్తాం. చచ్చిపోతే 3 రోజులకి ఏమవుతాడు? మాటలు రావు. 3వ రోజుకి ఏం రాదు? మాట రాదు. అసలు ఈనాడు ఎవరు చేస్తున్నాడు ఉపవాసం? అసలు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అందరికీ తెలిసేటట్టు ఉపవాసం చేయొచ్చా? కానీ బోర్డు ఆడతాడు. అది పక్కన పెడితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఎందుకో ఏమిటో కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితి. 40 దినాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్న తర్వాత మంచి ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆకలేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక పూట తినకపోతేనే ఆకలి అంటాం మనం కదా. ఇక 40 దినాలు తినలేదు, తినకపోతే ఆకలేస్తూ ఉంటే సాతాను దగ్గరికి వచ్చి శోధించున్నాడు. ఎలాగూ? ఇగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్లైనట్లు ఆజ్ఞాపించు అన్నాడు. మొదటి శోధన. చేయగలడా అంటే ప్రభు చేయగలడు. రాళ్ళను రొట్టుగా చేయగలడు. మరి అలా చేస్తే దేవుని మాట ఏమవుతుంది? అందులో దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాన్ని సాతానికి చెప్పాడు. ధీటైన సమాధానం చెప్పాడు. సాతాను మాట్లాడుతూ ఉంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అన్నాడు. ధీటైన సమాధానం చెప్పేటప్పుడు ఇంకో ప్రశ్న. అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ని తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు అన్నాడు. మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు ఏం చెప్పాడో ఆ మాటని సాతానికి చెప్పాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో సాతానే చెప్పాడు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. నేను దూకెత్తనాను, నువ్వు పట్టుకొని ఆయన అంటే ఆయన కాపాడు. అంతే కదా. దేవుణ్ణి శోధించకూడదు. శోధించి నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. వాస్తవానికి దేవుని శోధించిన వాడు పాపం చేసినటువంటి వాడు. అలాగ ధీటైన సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతానికి చెప్పాడు. ఆ తర్వాత మూడవ ప్రశ్న, మూడవ
ప్రశ్న వేసి మరలా 8వ వచనం చూడండి. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపబలని వ్రాయబడి ఉన్నది. ఇంకెవరికి మొక్కకూడదు. ఎవరికి మొక్కాలంటండి? దేవునికి మొక్కాలి. అందువల్ల దేవునికి మొక్కుతా, నీకు మొక్కాల్సిన అవసరంలా. నీకు మొక్కి నువ్విస్తే ఆ రాజ్యాన్ని, ఆ మహిమను తీసుకోవడానికి నేను రాలా. నీతో యుద్ధం చేసి, నీతో పోరాడి, నిన్ను గెలిచి, నీ తల మీద తొక్కి, నిన్ను జయించి నీ అధికారాన్ని అంతటి నేను లాక్కుంటాను అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందువలన మొట్టమొదటి రౌండ్లో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. మొట్టమొదటిగా ఎవరు? సాతాను ప్రభు అయిన యేసుక్రీస్తుతో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాతాను శోధనకు, వాడేసే ప్రశ్నలకు ఏమాత్రం జడియకుండా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? శరీరం ఆకలితో ఉంది. మనిషి ఎప్పుడు పాపం చేస్తాడండి, ఎప్పుడు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఒక పూట కూడలేదంట ఎవరికి? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనిన. అంటే ఆకలి వేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంకా ఇంకా దేవుడు ఏం చెప్పాడు, ఇవన్నీ ఇంకేం ఆలోచనే ఉండదు అనమాట మనుషులకి. ఆకలి వేస్తుందంటే ఆకలి కోసం పాపం చేసేవాళ్ళు అనేక మంది, పొట్ట కోసం అనేక చెడు పనులు చేసేవాళ్ళు అనేక మంది లోకంలో. అలాంటప్పుడు మనిషి ఏమవుతూ ఉంటాడంటే దేవుడిని విడిచిపెట్టేసేవాడుగా కనపడుతూ ఉంటాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిక్కిలి ఆకలిగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో సాతాను శోధిస్తూ ఉన్నప్పటికీ ఏమాత్రము సాతాను మాటలు వినకుండా, సాతానికి లోబడకుండా, సాతాను శోధనను తిప్పికొట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంతవరకు సాతాను అప్పటి వరకు యేసుక్రీస్తు తలపడేంత వరకు తిరిగి లేని సామ్రాజ్యాన్ని వాడు సృష్టించాడు. తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు, తిరిగిలేదు. మొట్టమొదటిగా సాతానికి అపజయం ఎదురైంది. మొట్టమొదటిగా సాతానికి ఏమైంది? అపజయం ఎదురవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అంటే సాతాను యొక్క ఆయుధాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈయన బలవంతుడు, సాతానే బలవంతుడు అంటే సాతాను కంటే బలవంతుడు వచ్చి ఇప్పుడు ఏం చేశాడు? వాడి ఆయుధాలు లాక్కునే పరిస్థితి చేశాడు. వాడు ఆయుధాలు లాగేసుకున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణము కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నమాట. అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకుని ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడైనటువంటి సాతానుని మొట్టమొదటి రౌండ్లో ఓడించేశాడు. మొట్టమొదటి రౌండ్లో ఏం చేశాడు? ఓడించాడు. శోధనకి భయపడక శోధనని మొట్టమొదటి రౌండ్లోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయించినటువంటి వాడిగా కనబడుతున్నాడు. మొట్టమొదటిసారిగా సాతాను వాటమి ఎదురు చూశాడు. వాటం పాలయ్యాడు. ఎవరు? అపవాది. మరి అపవాది వాటాను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందువలన వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. స్నేహపూర్వకంగా శోధించి ప్రభువును గెలవాలని అనుకున్నటువంటి వాడికి మొట్టమొదటి పతనం ఎదురైంది. అయితే సాతాను కొంచెం వెనక్కి తగ్గి ప్రత్యక్షంగా కాకుండా తన అనుచరుల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఓడించాలని ఎదురు చూశాడు. పరోక్షంగా అంటే తన పిల్లల్ని ప్రేరేపించి, ఎవరు తన పిల్లలు? ఎవరు?
తన చెరలో ఉన్నటువంటి వారు తన పిల్లలు. యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అన్నాడు. అందువల్ల ఇప్పుడు సాతాను తన పిల్లలు ఎవరంటే సాతాను తండ్రిగా కలిగినటువంటి వారు, అంటే పాపం చేసేవాళ్ళు సాతాను యొక్క పిల్లలు. ఎవరు వీళ్ళు? యోధా నాయకులు, యోధా మత నాయకుల్ని రంగంలోకి దించాడు మెల్లగా. మార్కు సువార్త 12:13 నుంచి ఇలా ఉంది. 12:13 వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నువ్వు సత్యవంతుడువు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదాం. నీవు మొహమాటం లేని వాడువై దేవుని మార్గం సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందమా అని ఆయన్ను అడిగిరి. ఆయన వారి వేషధారం నెరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక ధ్యానారం నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడిగగా వారు కైసరు అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన్ని గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. అందువలన సాతాను యోధా మత నాయకుల్ని రంగంలోకి దించాడు. ముందేమో ప్రత్యక్షంగా వాడే వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. రెండోసారి తన పిల్లల్ని దించాడు, అంటే సాతాను యొక్క పిల్లల్ని రంగంలోకి దించితే వారాయన తన మాటల ద్వారా చిక్కుపరచాలని, అంటే యేసుక్రీస్తు వారిని వారి మాటల ద్వారా చిక్కుపరచాలని వెంటాడారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వారికి ధీటైన సమాధానాన్ని చెప్పినటువంటి వాడు. మత్తయి సువార్త 22 కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22:34 నుంచి మాటలు ఉన్నాయి. ఆయన సద్దుకైల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన్ని శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాలని, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలను అని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. అందువలన ఇలాగూ ఆయన్ని ప్రశ్నించి ఆయన్ని శోధించి పాపం చేయించాలని, ఆయనలో ఏదైనా తప్పుంటే పట్టుకుని ఆయన్ని శిక్షించాలని సాతాను తన అనుచరులను పంపాడనమాట వాస్తవానికి. అయితే ప్రభు వారి మీద కూడా తన జయాన్ని, ధీటైన సమాధానం వారికి చెప్పడం ద్వారా వారి మీద కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఇంకా అన్నారు 8వ అధ్యాయము యోహాను సువార్త 45-46 నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను. అందువలన ఈ యుద్ధ తంత్రములో కూడా అపవాది తిరుగులేని అపజయాన్ని రుచి చూచాడు. క్రీస్తును గూర్చిన ప్రశ్న మళ్ళీ ఒకటి వచ్చింది. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తును గూర్చి మీకేం తోచున్నది అని ఆయన ఎవని కుమారుడని అడిగాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త అక్కడే 41 నుంచి, మత్తయి సువార్త 22:41 నుంచి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తును గూర్చి మీకేమి తోచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు
నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పునని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఎలాగో అతని కుమారుడగునని వారిని అడుగుగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. అందువల్ల ఇంక ప్రశ్నలు వేసేవాళ్ళు లేడన్నమాట. కారణం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ధీటైన సమాధానం. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా సాతానుతో తలపట్టమే కాకుండా సాతాను యొక్క అనుచరులతో కూడా తలపడుతూ సాతాను వాస్తవానికి ఘోర పరాజయాన్ని పొందుకున్నవాడిగా కనపడుతున్నాడు. సాతాను యేసుక్రీస్తుతో తలపడి మొదటి రౌండ్లో ఓడిపోయాడు. అలాగే వారి అనుచరులు కూడా ఓడిపోతూ ఉన్నారు. అయితే సాతాను ఏం చేశాడంటే ఊరుకుంటాడా? వాడి వ్యూహాన్ని మారుస్తాడు. ఏం చేశాడంటే జనాభిమానాన్ని ఆయనకు వ్యతిరేకంగా తిప్పాలని ఆలోచన చేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తు వారు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు అనేకులు యేసుక్రీస్తుని వెంబడించేవారయ్యారు. అనేకుల అభిమానాన్ని ఆయన పొందుకున్నాడు భూమి మీద. ఆయన బోధలు జన సమూహాన్ని వాస్తవానికి మంత్రముగ్ధులను చేశాయి. ఆనాడు ఆశ్చర్యపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధలు మనుషుల్ని మంత్రముగ్ధుల్ని చేసినాయి, ఆశ్చర్యపరిచినాయి. జనాభిమానం ఆయనపై వెల్లువై పారి ప్రవహించింది. అంతగా జనాభిమానాన్ని ఆయన పొందుకున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 వచనాల్లోను, యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనంలో మీరు చదువుకోండి. తర్వాత ఆయన కార్యాలు శత్రువును కలతపెట్టినాయి. వాస్తవానికి ఆయన కార్యాలు శత్రువుల్ని కలతపెట్టినాయి. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంతమొందించాలనుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఇంకా అంతమొందించాలి అంటే ఇప్పుడు ఈ ప్రజాభిమానాన్ని వ్యతిరేకంగా తిప్పడానికి శత్రువులు పూనుకున్నారు. ప్రజాభిమానాన్ని యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా అనేక మంది ప్రజల అభిమానాన్ని పొందుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రజాభిమానాన్ని వ్యతిరేకంగా తిప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిక్షించాలని ఆలోచన చేశారు. ఆయన గాడిద మీద వస్తే యేసుక్రీస్తుకు జయము జయము అని కేకలు వేశారు. ఆ తర్వాత ఒక వారం గడిచింది. వీరందరూ కూడా యేసుక్రీస్తుకు సిలువ వేయమని పిలాతు ఎదుట కేకలు వేశారు. లూకాసు వార్త చివరిగా ముగిస్తున్నాను చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 13వ వచనం నుంచి ఇలా ఉంది. అంతటి పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరముల్లో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా, చూడండి 18, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. 21, వారు వీనిని సిలువేయమని కేకలు వేసిరి. 3వ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువేయమని అడుగుగా వారి కేకలే గెలిచాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారు. చివరికి వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఈ భూమి మీద మనందరి కోసం బలి అవడానికి వచ్చాడు ఆయన. మనందరి కోసం బలి అవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, మనందరి కోసం రక్తం కార్చడానికి. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద అన్ని నేరాలు మోపుతున్న యేసుక్రీస్తు వారు ఆయన కోసం ఆయన వాదించుకోవాల. వాస్తవానికి వాదించాడు ఆయన. వాదింతే నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు. అందువల్ల ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు సాతాను ప్రత్యక్షంగా తలపడ్డాడు. తరువాత తన అనుచరులను పంపాడు. తర్వాత ప్రజాభిమానాన్ని వ్యతిరేకంగా సాతాను అనుచరులే వ్యతిరేకంగా మార్చాలని ఆలోచన చేశారు. అయితే చివరికి ఎప్పుడైతే వ్యతిరేకంగా మార్చారో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళ్ళాడు. శిలువ మరణానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. అంటే అపవాది చివరిగా కడపటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కల్వరి శిలువలో ఎదుర్కోవడానికి పూనుకున్నాడు. ఇంక చివరి ప్రయత్నం అన్నమాట. ఈ చివరి ప్రయత్నంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఇది చాలా కీలకమైనది, మహాసంగ్రామం. వాస్తవానికి ఈ మహాసంగ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తుతో తలపడి అపవాది ప్రభువైన యేసుక్రీస్తుని కలువరి శిలువలో ఎదుర్కొని ఇంక గత్యంతరం లేదు, ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కొని కడసారి చావో రేవో తేల్చుకోవడానికి అపవాది పూనుకున్నాడు. ఇక్కడ వాటమి కనుక పాలైతే, సాతాను ఇక్కడ వాటమి పాలైతే 4000 సంవత్సరాల పాలన రద్దయిపోద్ది. 4000 సంవత్సరాలు వాడి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. వాడి సామ్రాజ్యం అంతా కూడా రద్దయిపోద్ది. పరలోకం ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతాడు. మృతుల్లోకంలో ఆత్మను బయటికి తీసుకొస్తున్నాడు కదా, ఆ పట్టు కూడా కోల్పోతాడు. అపవాది ఘట సర్పం యొక్క సమస్త అధికారము, ఆధిపత్యం, వైభవము కోల్పోయి కోరలు పీకివేయబడిన పాములా పడి ఉంటాడు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు సాతాను కనుక ఓడిపోతే. వాడి పరిస్థితి అది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడిని గెలవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే, వాడు శోధిస్తూ ఉంటే ఈయన సహించుకోవడం. సహనము, ఓర్పు కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు చెబుతూ ఉంటే దేవుని మాటల్ని విన్నటువంటి వాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం నుంచి ఎలా ఉంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడు వినుబుద్ధి పుట్టిస్తూ ఉంటే శ్రద్ధగా వింటున్నాడంట. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి 5. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? తిరుగుబాటు చేయలా. కొట్టువాడికి వీపుని అప్పగించాడు. వెంట్రుకలు పెరికిపోయే వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్ము వేయవారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వల్లే చేసుకొంటిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి ట్రైనింగ్ ఆయన పొందుకుంటూనే ఉన్నాడు దేవుని దగ్గర నుంచి. అందువలన ఇప్పుడు సిలువలో ఆఖరిగా కడపటిగా సాతానుతో తలబడే సమయము ఆసన్నమైంది. ఆయన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. హెబ్రీ 2:14 ఆయన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. రక్తమాంసాల్లో పాలివాడై
ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దేవత్వంలోనూ నిత్యత్వంలోనూ నిత్య మహిమలోనూ పాలువాడు. ఆయన దేవునితో పాలువాడు. సమస్త మానవాళి యొక్క పాపపు వెల, గుర్తుపెట్టుకోండి, సమస్త మానవాళి యొక్క పాపపు వెల దేవుని ఉగ్రతలో పోసి దాని కొరకైనటువంటి శిక్ష క్రీస్తు పైన మోపడానికి దేవుడు క్రీస్తు శిలువలో రంగం సిద్ధం చేసి ఉంచాడు. క్రీస్తు శిలువలో రంగాన్ని సిద్ధం చేసి ఉంచాడు. అంటే సమస్త మానవాళి యొక్క పాపాలకి రావాల్సినటువంటి శిక్షని ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపడానికి దేవుడు యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని ఏర్పాటు చేశాడు. అంటే సమస్త మానవాళి పాపాలకి రావాల్సినటువంటి శిక్షకు, లేదా సమస్త మానవాళి పాపాలకి వెల ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము సిలువలో చిందించబడటం. ఇలాగూ దేవుడు యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా సమస్త మానవాళి పాపాలకి వెలను యేసుక్రీస్తు రక్తం చిందించడం అనేది ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే సిలువలో రెండు అసమాన ఉజ్జీలు తలపడుతున్నాయి అన్నమాట. ఒక పక్క మొదటిది అంటే సాతాను బాధించేవాడు, వాడు క్రూరమైనటువంటి వాడు, మహాగర్సర్పం అన్నాడు, వాడు బాధిస్తాడు. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సహిస్తాడు. బాధిస్తూ ఉంటే సహిస్తాడు, ఓర్చుకుంటాడు. ఈయన సాధువు అయినటువంటి గొర్రెపిల్లగా సాతాను బాధించి, వేధించి, శ్రమపరిచి, అవమానపరిచి లొంగ తీసుకోవాలని సాతాను యొక్క ప్రయత్నం. చివరిసారిగా, కడపటిసారిగా ఇప్పుడు కనుక పట్టు వదిలేస్తే, ఇప్పుడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు గెలిస్తే 4000 సంవత్సరాల సామ్రాజ్యం కూలిపోతుంది సాతాన్ది. జీవ ప్రభుత్వం అమల్లోకి వస్తుంది యేసుక్రీస్తు ద్వారా. అందువలన యేసుక్రీస్తు యొక్క శిలువ వెనుక మహాసంగ్రామం జరుగుతుంది. వాస్తవానికి శిలువలో ఏం జరుగుతుంది? మహాసంగ్రామం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ అయినా, ఎంత అవమానమైనా లొంగిపోకుండా సహించి నిలబడాలనుకునేది గొర్రెపిల్ల. అలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని అనుభవిస్తున్నప్పటికీ, తన మీద ఉమ్మూస్తున్నప్పటికీ, ఆయన శిలువ మరణం అనుభవిస్తూ ఉంటే ఆ పక్క నుంచి వెళ్ళేవాళ్ళు తలలో ఊపుతూ ఆయన్ని అపహాసం చేస్తున్నప్పటికీ, అనేక మాటలు ఆయన మాట్లాడుతున్నప్పటికీ, ఆయన వస్త్రాలు లాగేసినప్పటికీ, చీట్లు వేసినప్పటికీ, పంచుకున్నప్పటికీ, అనేక మాటలు అంటున్నప్పటికీ ఏ మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారు, నిజానికి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మనమే ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరైనా యాక్సిడెంటల్గా మనం ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదురొస్తున్న వాళ్ళు చేయి తగిలితేనే మనం ఏం చేస్తాం? సీరియస్గా చూసే పరిస్థితులు. యాక్సిడెంటల్గా ఏదైనా చిన్న తగిలితేనే తట్టుకోకుండా వెనక్కి తిరిగి వెంటనే బూతులు తిట్టేసే పరిస్థితులు. ఏమండి, మనం అంతేనా? యాక్సిడెంటల్గా జరిగినవి. కావాలని అవతల వ్యక్తి చెయ్యకపోయినా వెంటనే మనం నోరు తెరిచి పాపం చేసేస్తూ ఉంటాం. ఆవేశం, తట్టుకోలేని పరిస్థితులు, శ్రమ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒకటా రెండా ఉమ్మూస్తే ముఖం మీద ఉమ్మూస్తే ఎలా ఉంటుందని పరిస్థితి? అవమానం. శక్తిమంతుడు కాదా అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ద్వారా సృష్టించేశాడు దేవుడు. శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి వాడు అవమానాన్ని తట్టుకుంటూ, శ్రమల్ని సహిస్తూ సిలువలో మరణమయ్యాడు. ఎప్పుడైతే సిలువలో మరణమయ్యాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను యొక్క అధికారాన్ని అంతటినీ లాగేసుకున్నాడు.
సిలువ వెనక జరిగింది. అది సిలువ వెనక జరిగినటువంటి మహాసంగ్రామంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయించి, ఈ జయ జీవితము పాపము లేనటువంటి జీవితం. గుర్తుపెట్టుకోండి, సాతాను ఎన్ని ఆయన మీద చేస్తూ ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడండి? ఆయన ఎలా ఉన్నాడు? పాపము చేయని వాడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడుగా, నిష్కళంకుడుగా, నిర్దోషిగా, పాపుల్లో చేరకుండా ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి 4000 సంవత్సరాల్లో ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు. మిగతా మానవులందరూ పాపం చేసినటువంటి వాళ్ళే. అలాగూ పరిశుద్ధమైన రక్తం కార్చాడు కాబట్టి నీ పాపానికి, నా పాపానికి భూమి మీద ఆదాము నుంచి రేపొద్దున యేసుక్రీస్తు రెండవ రాకడలో కూడా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము సిలువలో కార్చబడింది. ప్రతి ఒక్కరి పాపం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన ఆయన రక్తము భూమి మీద ఉన్నటువంటి మానవులందరి కోసం ఆయన చిందించడం జరిగింది కలువరి సిలువలో. ఆయనే కనుక తట్టుకోకపోతే, ఆయనే కనుక శోధనని తట్టుకోలేక ఆయన ఏదైనా చేసి ఉంటే నిజానికి మనందరం ఇంకా అపవిత్రులుగానే ఉండేవాళ్ళం. కానీ దేవుని మాట, దేవుడు ఏదైతే అప్పగించాడో, భూమి మీద శోధనని జయించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, పాపాన్ని జయించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, మరణాన్ని జయించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సిలువలో మరణించడమే కాకుండా మనందరికీ తెలిసినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వ దినమున ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. అంటే ఏమయ్యాడైనా మరణాన్ని జయించాడు. అర్థమవుతుందా? శోధనని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, పాతాళం మీద కూడా తన అధికారాన్ని, అంటే సాతాను ఇంకా పాతాళంకి వెళ్ళి ఆత్మల మీద అధికారం చేయడానికి ఉండదు. ఇక మీద పరలోకానికి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి లేకుండా ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి నెట్టి పడేశాడు, యుద్ధం చేశాడు. వాస్తవానికి సిలువ మరణం తర్వాత జరిగింది ఏంటో ఒక్కసారి 2 వచనాలు చూపించి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. సిలువ మరణం తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, చూడండి 12వ అధ్యాయం 7వ వచనం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. అందువల్ల సాతాను వాని దూతలు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమయ్యారు? సాతాను వాని దూతలు ఏమయ్యారు? ఇంకా పరలోకానికి రాకుండా అడ్డుకట్ట వేసేసాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు పక్షాన మిఖాయేలు దూతలు పోరాడారు. సాతాను వాని దూతలు యుద్ధం చేసినప్పుడు సాతాను వాని దూతలు అక్కడి నుంచి కింద పడవేయబడిన వారిగా కనబడుతూ ఉన్నారు. ఆ తరువాత చూడండి, పాతాళంలో కూడా నాకు అధికారం ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతున్నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. తాళపు చెవులు అంటే అధికారం. పాతాళ లోకం యొక్క అధికారాన్ని
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ అధికారాన్ని కూడా లాగేసుకున్నాడు. పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మల్ని ఇబ్బంది పెట్టకుండా సాతాను అక్కడ కూడా వెళ్లకుండా నిరోధించబడ్డాడు. అటు పరలోకానికి వెళ్లకుండా, ఇటు భూమి మీద మనుషుల్ని మోసపరచకుండా వాడి యొక్క పరిధిని తగ్గించేశాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా జరిగింది ఏమిటంటే, ఈనాడు సహోదరుల్ని, భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని మోసపరచకుండా వాడు శక్తి పరిమితం చేయబడ్డది. ఎవరిది? సాతాను. అలాగే పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలను కూడా బయటికి తీసుకురాకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా అక్కడ కూడా అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తుది అయిపోయింది. అటు పరలోకమందును ఇటు భూమి మీదను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిపోయాడు. చూడండి, మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. శిలువ మరణం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయించినటువంటి వాడై, జయ జీవితం కలిగినటువంటి వాడై, జయాన్ని పట్టుకొని అధికారం కలిగినటువంటి వాడై పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు అయిన యేసుక్రీస్తు, పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు అని అన్నప్పుడు నీకు ఏమర్థమవుతుందో? వాస్తవానికి పరలోకానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు అని అన్నప్పుడు ఆయన భూమి మీద ఏం జరిగించి పరలోకానికి వెళ్ళాడు అనేది నీకు తెలియాలి. అది మనం వివరించుకున్నాం ఈనాడు. భూమి మీద ఆయన ఏం జరిగించాడు, ఏదైతే మానవుడు జయించలేకపోతూ ఉన్నాడో తనంతటిని జయించి జీవ ప్రభుత్వాన్ని అమలు చేసి భూమి మీద ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి వాడిగా కనపడుతున్నాడు. జీవ ప్రభుత్వాన్ని అమలు చేశాడు. సమస్తం అన్నిటి మీద ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అధికారి అయ్యాడు. పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు పట్టాభిషేకం చేశాడు. ఎప్పుడైతే జయించాడో, జయించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సింహాసనం మీద కూర్చొని రాజుగా పట్టాభిషేకం చేశాడు. జరిగింది ఇది. అందువల్ల పరలోకానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు అని అన్నప్పుడు అసలు పరలోకానికి వెళ్ళాడు ఏదో సింపుల్ గా మాటలు మనకి వినపడుతున్నాయి. అసలు ఏం చేశాడు, ఏం జరిగింది భూలోకంలో, ఎలాంటివి ఆయన సాధించాడు, ఎలాంటివి సాధించి పరలోకానికి వెళితే తండ్రి ఏం చేశాడు, ఈ విషయాలన్నీ భూమి మీద ఉన్నటువంటి వారందరికీ అర్థం కావాలి. ఈనాడు క్రైస్తవులకే వాస్తవాలు తెలియచాలన్నది. ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో, ఏంటో, అసలు ఆయన ఎవరు పంపారు, ఈ విషయాలన్నీ అర్థం కాకుండా ఈనాడు మతంలో బ్రతుకుతున్నటువంటి అనేక మంది ఉన్నారు. కేవలం మతం, అద్భుతాలు చేస్తాడని కొంతమంది ఏదో అద్భుతం కోసం ఎదురు చూస్తూ పరలోకం వెళ్దామనేనా విశ్వాసం. దేవుడు అంటే ఎరగనటువంటి వారు, యేసుక్రీస్తు అంటే ఎరగనటువంటి వారు ఈ భూమి మీద క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారు అనేక మంది. ఏం సాధించాలనో ఆలోచన చేయండి. ఏం సాధించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం సాధించాడు? ఆయన ద్వారా ఈనాడు మనకు వచ్చినటువంటి, ఆయన శిలువ మరణం ద్వారా మనకు వచ్చినటువంటి దీవెనలు ఏంటి, మనమేమయ్యాం అనే విషయాలు మనందరం ఎరగకుండా ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది నిజానికి అసంభవమే. విషయాలు అర్థం కాకుండా గాల్లో ఏదో విశ్వాసం ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది మనిషి. వాస్తవాలు అర్థమైతే, అర్థం చేసుకుంటే సరైన విశ్వాసము ఒకని హృదయంలో మొదలవుతూ ఉంటుంది. ఇంకా డౌట్లు ఉండవు. పరలోకం వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగిందంటే రాజ్యాన్ని యేసుక్రీస్తు వారికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అక్కడి నుంచి ఆయన రాజై పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు ఏంటో దేవుని చిత్తమైతే మరొక వారం
మనకి దేవుడు అనుగ్రహిస్తే మనం ఆ విషయాలు నేర్చుకుందాం.